ఏం బిజినెస్ చేస్తారు ఈటల రాజేందర్ గారు అసలు చిన్న? మేము ఇవాళ కాదండి 1986 అప్పటి నుంచి మేము పోల్ట్రీ బిజినెస్లో ఉంటాం. మేము ఇలా పోల్ట్రీలో అనేక మంది ఉన్నారు, మీరు చూస్తున్నారు. కొన్ని వందల వేల మంది పోల్ట్రీ ఇండస్ట్రీగా గుర్తించి బాగా మంచి చేస్తున్నారు. నేను కూడా అందులో ఒకరిని. ఇప్పుడు ఆ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి తర్వాత నియోజకవర్గాలు మారిన ఆ తర్వాత ఈటల రాజేందర్ రాకముందే టీఆర్ఎస్కి సంబంధించిన సర్పంచ్లు గెలిచారనేది టీఆర్ఎస్ వాదన. అవును, గెలిచిండ్రు. నేనే చెప్పిన కదా, నేను రాకముందే అక్కడే కొంతమంది ఎంపీపీలు గెలిచిండ్రు, కొంతమంది జెడ్పీసీలు గెలిచిన కాన్స్టిట్యున్సీ. దాన్ని మంచిగా నేను పోయిన తర్వాత 2002లో నేను గజ్వేల్లో గజ్వేల్ పనిచేసిన. 2003లో బిగినింగ్లో నేను కమలాపూర్కి పోయినా. నేను దాన్ని కాపాడుకుంటూ వచ్చిన. ఇలా నాలాంటోడు ఏం చేసినా అనేది కరీంనగర్ జిల్లా ప్రజలకు తెలుసు. నాలాంటోడు ఏం చేసినా అనడానికి తెలంగాణ యావత్ ప్రజాగర్భంలో ఉంది. కాబట్టి నేనేం చెప్పుకుంటానండి. కేసీఆర్ని ఉద్యమ నేతగా చూశారు, మొదటిసారి ముఖ్యమంత్రిగా చూశారు, రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. ఎక్కడ మార్పు వచ్చిందంటారు కేసీఆర్కి సంబంధించినంతవరకు? ఆయన 2014 తర్వాత రెండు ప్రజాస్వామికమైన పద్ధతులకు వారికి నచ్చవు. ప్రజాస్వామికమైన పద్ధతులు కనుక రాజ్యం నిర్వహిస్తే ఏకాన కొత్తలకు కోటి చవరసల అమ్మకత్తలు అనే కాన్సెప్ట్ ఉన్న వ్యక్తి. ఈ రాజ్యాంగం ఏంది, ఎమ్మెల్యేలు ఏంది, ఎంపీలు ఏంది, నేరుగా నేనే ఒక చక్రవర్తిలాగా ఉంటే మంచిగుండు కదా, రాజులాగా ఉంటే మంచిగుండు కదా అనే భావన ఎందుకో వచ్చింది వారికి. ఇక అప్పటి నుంచి ఉమిలేషన్ మొదలుపెట్టిండు. ఇవాళ ఏదో దగ్గర ఉండేటువంటి, అంటే రాజీపడి బతికేటువంటి మంత్రులు తప్ప స్వేచ్ఛగా ఆలోచించే మంత్రులు, తన శాఖలలో ఏదైనా గొప్ప పనులు చేద్దామంటే ముఖ్యమంత్రి గారి ప్రమేయం లేకుండా, ముఖ్యమంత్రి గారి ఆలోచన లేకుండా, ముఖ్యమంత్రి గారు చెప్పకుండా చేసే పరిస్థితి లేదు. అదంతా మీకు అంతా కూడా తెలుసు. అంతెందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 2018 ఎన్నికల తర్వాత 3 నెలల కాలం పాటు మంత్రివర్గ విస్తరణ చేయలేదంటేనే మీకు అర్థం కావాలి. అంటే మంత్రులకు వారిచ్చే గౌరవం, ప్రజాస్వామ్యానికి వారిచ్చే విలువ, దాన్ని బట్టి మనకు